ఓం నమో గణపతయే. ఈ రోజున మనం మహాభారతం నుండి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము. ఆ ఘట్టం ఏమిటంటే భీమ దుర్యోధనుల యుద్ధము. మనకు చాలా చిత్రాలకు సంబంధించినటువంటి కథలు మనకు తెలుసు. అందులో రకరకాల యుద్ధాలు ఉన్నాయి తప్పితే భీమ దుర్యోధనుల యుద్ధం అనే ఒక చిత్రం ఏదైనా తీయాల్సి వస్తే మొత్తం భారతం తీయాల్సి వస్తుంది. ఎందుకు అనంటే చిట్ట చివరి అంకం ఇదే కురుక్షేత్ర యుద్ధానికి. ఆ యొక్క ఘట్టాన్ని మనం ఇప్పుడు ఎంతో వివరంగా చెప్పుకోబోతూ ఉన్నాము. కర్ణుడు కూడా మరణించిన తరువాత ఇంకా తాను యుద్ధంలో గెలిచే అవకాశం లేదు అని భావించినటువంటి దుర్యోధనుడు కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నీటి మడుగులో అట్టడుక్కు వెళ్ళి యోగంలో కూర్చుండిపోయాడు. దుర్యోధనుడు కూడా కొన్ని యోగ విద్యలు తెలుసు. నీటి లోపల ఎవ్వరికీ కనిపించకుండా కూర్చుండిపోయాడు. అప్పుడు ధర్మరాజు భీముడు కలిసి ఒక ప్రకటన చేశారు, ఒక చాటింపు చేశారు. ఎవరైతే దుర్యోధనుడి యొక్క జాడ చెబుతారో వాళ్లకు 1,00,000 వరహాలు ఇస్తాము అని ప్రకటిస్తారు. అప్పుడు దుర్యోధనుడు అక్కడ ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళు దుర్యోధనుడు వద్దకు వెళ్ళి అశ్వత్థామ చెబుతాడు, యుద్ధం చేద్దాంరా, ఇలా పారిపోయి దాక్కోవడం బావులేదు అని. నేను బాగా అలసిపోయాను, కాస్త విశ్రాంతి తీసుకుంటే తప్ప నేను మళ్ళీ యుద్ధం చేయలేను, మీరు కూడా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. ఈ మాటల్లో మాటలుగా అక్కడ ఉన్నటువంటి బోయవాళ్ళు వీళ్లను చూస్తారు. భీముడి యొక్క చాటింపు వాళ్లకు తెలుస్తుంది. ఈ మాటలను బట్టి ఇతనే దుర్యోధనుడై ఉంటాడు అని వీళ్ళు ఖాయం చేసుకుని పరుగు పరుగున వెళ్ళి భీమ ధర్మరాజులకు మేము దుర్యోధనుణ్ణి చూశాము, పలానా చోట ఉన్నాడు అని చెప్పేస్తారు. అప్పుడు ధర్మరాజు, భీముడు, పాండవులు కృష్ణుణ్ణి వెంట పెట్టుకుని అక్కడకు వస్తారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకు చెప్పవలసిందంతా కూడా చెప్తాడు. ధర్మరాజు నీటి మడుగున ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి రకరకాలుగా రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు చాలా ధర్మపన్నాలే వల్లిస్తాడు. నా అన్నవాళ్ళు నాకెవరూ లేరు, ఇంకెందుకు నాకు ఈ రాజ్యం, నువ్వే తీసుకో అని భిక్ష వేసినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. నీ భిక్షతో మాకేం పనిలేదు, మేము క్షత్రియులము, నిన్ను జయించి తీసుకుంటామే తప్ప నువ్వు దానం చేస్తే మాకు అక్కర్లేదు, అందువల్ల నువ్వు రావాల్సిందే, యుద్ధం చేయవలసిందే, యుద్ధంలో నువ్వు గెలిస్తే నీదే రాజ్యం, మేము గెలిస్తే నాదే రాజ్యం అని చెప్తారు. ఆ విధంగా రకరకాలుగా మాట్లాడిన తరువాత దుర్యోధనుల్లో పౌరుషం రగిలి యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. కానీ అప్పుడు అంటాడు, మీరు చాలామంది ఉన్నారు, పాండవులు 5 ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను, అలాగే నా దగ్గర ఏ విధమైనటువంటి ఆయుధాలు లేవు, కావున నా వద్ద ఉన్నటువంటిది ఏకైక ఆయుధం గద మాత్రమే, అలాగే నేను ఒక్కడే ఉన్నాను, మీలో కూడా ఒక్కడే వచ్చి నాతో యుద్ధం చేయండి అని అంటాడు. అప్పుడు ధర్మరాజు కూడా అన్ని రకాల ధర్మాలను కూడా పాటిస్తూ సరే మా 5 కూడా ఒక్కళ్ళే నీతో వచ్చి యుద్ధం చేస్తారు అని దుర్యోధనుడికి కవచము అలాగే డాలు అవన్నీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తరువాత ధర్మరాజు కొంచెం నోరు జారి ఒక మాట అంటాడు. ఆ మాట ఏమిటంటే, ఒక మినహాయింపునిస్తూ ఉన్నాను, మన భాషలో చెప్పాలంటే ఒక ఆఫర్ ఇస్తున్నాను అన్నట్లుగా చెప్పాడు ధర్మరాజు. ఆ ఆఫర్ ఏమిటి అని చూసుకున్నట్లయితే, మా 5 ఎవరితో యుద్ధం చేస్తావో నువ్వే తేల్చుకో, ఎవరో ఒక్కరితో చేయి యుద్ధం, ఆ ఒక్కడిని నువ్వు గెలిస్తే చాలు, నువ్వు మా అందరినీ గెలిచినట్లే, ఈ రాజ్యాన్ని గెలుచుకున్నట్లే, నువ్వు వెళ్ళి పాలించుకోవచ్చు అని చెప్పాడు. కాసేపటికి నీతో నేనే యుద్ధం చేస్తాను అని కూడా అన్నాడు ధర్మరాజు. ఇంతలో కృష్ణుడు కంగారు పడ్డాడు. ధర్మరాజును పక్కకు పిలిచి, ఏమిటి బుద్ధుండి మాట్లాడుతున్నావా నువ్వు? దుర్యోధనుడు గదాయుద్ధంలో చాలా నిష్ణాతుడు, అతనితో నువ్వు యుద్ధం చేయలేవు, చేస్తే ఓడిపోతావు, అంతేకాక మాలో ఎవరినైనా ఎంచుకోని దుర్యోధనుడికి ఎలా నువ్వు ఆఫరిస్తావు? ఇది సరైనది కాదు. దుర్యోధనుడితో సమానమైనటువంటి బలం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారు అంటే మీలో భీముడు మాత్రమే, కావున దుర్యోధనుడితో యుద్ధానికి భీముణ్ణే పంపాలి అని పక్కకు పిలిచి రహస్యాన్ని చెప్పేస్తాడు. అంతేకాక దుర్యోధనుడు గదాయుద్ధంలో కూడా నిరంతరము కూడా అభ్యాసం చేస్తూనే ఉంటాడు. భీముడికి బలం ఎక్కువ, కానీ దుర్యోధనుడికి అభ్యాసం ఎక్కువ. బలవంతుడి కంటే కూడా అభ్యాసవంతుడికే ఎక్కువ అవకాశాలుంటాయి యుద్ధంలో గెలవడానికి. అయినప్పటికీ కూడా భీముడు ఈ యుద్ధంలో గెలవగలడు అని చెప్తాడు. కానీ మీరెవ్వరూ గెలవలేరు, అందువల్ల భీముణ్ణే పంపిద్దామని చెప్తాడు. సరే అని కృష్ణుడి మాటలు వినటువంటి ధర్మరాజు ముందుకు వచ్చి మాలో భీముడు చేస్తాడు, నువ్వు చెయ్యి అని చెప్పేసి ప్రకటిస్తాడు. మనం చూసినట్లయితే కొన్ని చిత్రాల్లో దుర్యోధనుడే వచ్చి భీముణ్ణి ఎంచుకున్నట్లుగా చూపిస్తారు, కానీ వాస్తవం అది కాదు. భీముణ్ణే పంపిస్తాడు కృష్ణుడి సూచన మేరకు. అప్పుడు దుర్యోధనుడు, భీముడు యుద్ధానికి సిద్ధపడతారు.
నారద మహర్షి ద్వారా భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేయబోతూ ఉన్నారు అని తెలుసుకున్నటువంటి బలరాముడు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసి తన తీర్థయాత్రలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాడు. అది అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటారు, దుర్యోధనుడితో సహా. అప్పుడు బలరాముడు అంటాడు, దగ్గరలో ఉన్నటువంటి సమంత పంచకం అనేటటువంటి క్షేత్రంలో పెడదాము అని భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధాన్ని, ద్వంద్వ యుద్ధాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. యుద్ధం మొదలవుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా గదలతో కొట్టుకుంటూ ఉంటారు. కాసేపు భీముడిది పైచేయి అయితే కాసేపు దుర్యోధనుడిది పైచేయి అవుతుంది. కాసేపు దుర్యోధనుడి యొక్క గద ధాటికి భీముడి గద ఎగిరి వెళ్ళి పడిపోతే భీముడి ధాటికి దుర్యోధనుడు గద కూడా ఎగిరి పడిపోయింది. ఈ విధంగా పరస్పరము ఎంతో గొప్పగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు, గొప్పగా కొట్టుకుంటూ ఉన్నారు. కాసేపటికి కృష్ణుడు కనిపించింది. దుర్యోధనుడిదే పైచేయి అన్నట్టుగా ఉంది అని. ఎందుకు అనంటే నిత్యం అభ్యాసం చేస్తూ ఉంటాడు, పైగా తెగింపుతో చేస్తున్నాడు యుద్ధం. ఎందుకు అనంటే దుర్యోధనుడికి ఇంక పోగొట్టుకోవాల్సింది ఏమీ లేదు. గెలిస్తే మాత్రం అఖండ సామ్రాజ్యం వచ్చేస్తుంది, ఓడిపోతే ప్రాణం పోతుంది. అప్పటికే అన్నీ పోగొట్టుకున్నాడు. కావున దుర్యోధనుడు తెగింపుతో యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడి మీద ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ భీముడిపై చాలా ఒత్తిడి ఉన్నది. ఇంత కష్టపడి 18 రోజుల యుద్ధంలో చాలా గెలుచుకున్నారు. ఈ దుర్యోధనుణ్ణి కనుక గెలవకపోయినట్లయితే కనుక అంతా పోయినట్లే. కావున భీముడు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు. కావున దుర్యోధనుడికి ఎలాంటి ఒత్తిడి లేదు, పైగా తెగింపు ఉన్నది. అందువల్ల దుర్యోధనుడిదే పై చేయిగా కనిపిస్తూ ఉన్నది. కృష్ణుడు ఆలోచించాడు, అర్జునుణ్ణి పిలిచి దుర్యోధనుడి యొక్క తొడల మీద కొట్టమన్నట్లుగా భీముడికి సైగ చేయమని చెప్పాడు. మనం చిత్రాల్లో చూసినట్లయితే కనుక కృష్ణుడే నేరుగా చెప్పినట్లుగా ఉంటుంది. కానీ వాస్తవం కృష్ణుడు అర్జునుడికి చెప్పి అర్జునుణ్ణి చెప్పమంటాడు. అర్జునుడు వెళ్ళి భీముడు కనిపించేటట్లుగా, భీముడికి అర్జునుడు కనిపించేటట్లుగా వెళ్ళి నిలబడ్డాడు. ఎప్పుడు భీముడు తన వైపు చూస్తే అప్పుడు చెబుదాము అని. కాసేపటికి భీముడు అర్జునుడి వైపు చూస్తాడు. చూడగానే అర్జునుడు తొడల వైపు చూపించి తొడలపై కొట్టమన్నట్లుగా సైగ చేస్తాడు. భీముడు అవునా ఇదే నిజమని భావిస్తాడు. దుర్యోధనుడు కూడా చూస్తాడు ఈ యొక్క సైగను. యుద్ధం జరుగుతూ ఉంటుంది. భీముడు ఒక్కసారిగా గాల్లో ఎగిరి గదతో దుర్యోధనుడి యొక్క తొడల మీద గట్టిగా కొడతాడు. అంతే, అక్కడికక్కడే దుర్యోధనుడు కూలబడిపోతాడు. భీముడిలో ఎక్కడి లేని ఆక్రోశము కూడా బయటకు వస్తుంది. దుర్యోధనుడి యొక్క తలను కాలితో తంతాడు. తన యొక్క కాలితో దుర్యోధనుడి యొక్క తలను నొక్కి ఉంచుతాడు. అంతవరకు బాగానే జరిగింది యుద్ధం. హోరాహోరీగా ఉన్నది, ఎవరిది పై చేయి అని తేలనటువంటి సందర్భంలో భీముడు ఈ విధంగా చేశాడేమిటి, ధర్మ వ్యతిరేకంగా నడుచుకున్నాడే అని ధర్మరాజు ఒక్కసారిగా కంగారు పడిపోతాడు. ఏమిటా ధర్మ వ్యతిరేకత అంటే కనుక గదాయుద్ధంలో నాభి కంటే కింది స్థానంలో కొట్టకూడదు గదతో. ఇది గదాయుద్ధంలో ఉన్నటువంటి నియమం. ఈ యొక్క నియమాన్ని ఉల్లంఘించి భీముడు గదతో దుర్యోధనుడి యొక్క తొడ మీద కొట్టేశాడు. దాంతో పడిపోయాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు, కంగారు పడిపోయాడు. ధర్మ వ్యతిరేక యుద్ధం చేశాడు భీముడు అని. ధర్మరాజుకు ఉన్నటువంటి సహజ లక్షణమే అది. ఎక్కడైనా ధర్మ వ్యతిరేక చర్య జరిగితే కనుక చాలా కంగారు పడిపోతాడు, బాధపడిపోతాడు. కానీ ఎప్పుడైతే భీముడు గదతో దుర్యోధనుడి యొక్క తొడ మీద కొట్టాడో అంతటితో ఆగకుండా కాలితో తనడం కానీ, తలను కాలితో నొక్కి పెట్టడం కానీ చేస్తూ ఉన్నాడో బలరాముడు ఒక్కసారిగా పైకి లేచాడు. బలరాముడి యొక్క ప్రియ శిష్యుడు దుర్యోధనుడు. అంతేకాకుండా గదాయుద్ధంలో బలరాముణ్ణి మించినవాడు లేడు. బలరాముడే దుర్యోధనుడికి, భీముడికి ఇద్దరికీ కూడా గదాయుద్ధాన్ని నేర్పించాడు. తన ప్రియ శిష్యుడైనటువంటి దుర్యోధనుణ్ణి తన శిష్యుడే అయినటువంటి భీముడు ధర్మ వ్యతిరేకంగా గదతో తొడలపై కొట్టి పడగొట్టడాన్ని బలరాముడు అస్సలు సహించలేకపోయాడు. భీమా, నువ్వు ధర్మ వ్యతిరేక యుద్ధం చేస్తావా, నిన్ను ఇప్పుడే సంహరిస్తాను అని బలరాముడు తన యొక్క హలాయుధంతో భీముడి వైపు వేగంగా రాబోయాడు. అప్పుడు గ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ బలరాముడికి ఎదురుగా వెళ్ళి అత్యంత వినయంతో ఎంతో బలంగా బలరాముడి యొక్క చేతుల్ని పట్టేసుకుని ఆపేశాడు. ఆపేసి అనేక రకాలైనటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పి భీముడు చేసినటువంటి దాంట్లో ఏ తప్పు లేదు అని నిరూపించాడు. అంతేకాక బృహస్పతి చెప్పినటువంటి నీతి శాస్త్రం కావచ్చు, శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి శాస్త్రాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి కుటిల నీతి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చెప్పి ఇది ధర్మబద్ధమైనదే అని ప్రకటించాడు. బలరాముడికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి మాటలు బలరాముడు కాదనలేకపోయాడు.
పైగా తమ్ముడు. కృష్ణుడు బలరాముడి చేతుల్ని పట్టుకుని ఆపివేసినటువంటి సందర్భంలో కృష్ణుడు ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా బలరాముడికి భాసించాడు. ఎంతో అందంగా ఉన్నాడు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. అంతే ఆకర్షణీయమైనటువంటి ధర్మ పన్నాలను కూడా వల్లించాడు. ఇంకేమీ చేయలేకపోయాడు బలరాముడు. నువ్వెన్ని చెప్పినప్పటికీ కూడా దుర్యోధనుడు ధర్మయుద్ధం చేశాడు కాబట్టి ధర్మయుద్ధంలో మరణించిన వాళ్ళు ఏ పుణ్యలోకాలకు వెళతారో ఆ పుణ్యలోకాలకు దుర్యోధనుడు వెళతాడు అని చెప్పి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బలరాముడు. కానీ ధర్మరాజుకు మాత్రం మేము ధర్మ వ్యతిరేకంగా గెలిచామే అనే శంక లోపల ఉండిపోయింది. కృష్ణుడు గమనించాడు. ధర్మరాజు వద్దకు వెళ్ళి అనేక ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చెప్పాడు. మీరు ధర్మ వ్యతిరేకంగా గెలిచామేమో అని మీరు బాధపడనక్కర్లేదు, ఇదంతా కూడా ధర్మయుద్ధమే అని చెబుతూ ఎప్పుడైతే ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో రాజ్యసభలో దుర్యోధనుడు ద్రౌపదీదేవిని తన తొడలపైకి వచ్చి కూర్చోమని చెప్పాడో భీముడు అప్పుడే శపథం చేశాడు, రాబోయే యుద్ధంలో నీ తొడలు విరగ్గొడతాను అని. కావున తన శపథాన్నే తను నెరవేర్చుకున్నాడు తప్ప వేరు కాదు, ఇదంతా కూడా కాలమహిమే అన్నాడు. అంతేకాక ఒకానొక సందర్భంలో వ్యాసుని సూచన మేరకు మైత్రేయ మహర్షి దుర్యోధనాదులకు ధర్మోపదేశం చేయడానికి వస్తాడు హస్తినాపురానికి. వచ్చినప్పుడు మైత్రేయ మహర్షి ధర్మాల గురించి మాట్లాడుతూ ఉండగా దుర్యోధనుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తన తొడలపై చేతులు వేసుకుని చెరుచుకుంటూ కనిపిస్తాడు. అప్పుడు మైత్రేయ మహర్షికి చాలా కోపం వస్తుంది. నేను మాట్లాడుతూ ఉంటే ధర్మోపదేశాలు చేస్తూ ఉంటే లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఏ తొడలపైనైతే నువ్వు చేతులు వేసుకుని చెరుచుకుంటూ కూర్చున్నావో అదే తొడలు రాబోయే యుద్ధంలో పగులగొట్టబడతాయి అని మైత్రేయ మహర్షి శపించి నీళ్లు జల్లి వెళ్ళిపోతాడు. అంతేకాక అరణ్యవాస సమయంలో కూడా దుర్యోధనుడు ధర్మరాజు యొక్క దయతో బ్రతికి బట్టకడతాడు. అప్పుడు దుర్యోధనుడికి తల తీసినట్టయిపోయి ఇంక నేను జీవించడం అనవసరము అని ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. అంటే అగ్ని ప్రవేశానికి సిద్ధపడిపోతాడు, నేనింకా జీవించను, మరణిస్తాను అని. అప్పుడు కంగారు పడినటువంటి రాక్షస జాతి ఏం చేస్తుందంటే ఒక కృత్యను బయటికి పంపించి పాతాళలోకం నుండి దుర్యోధనుండి పాతాళలోకానికి పిలిపించుకుంటారు. పిలిపించుకుని రాక్షసులు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజుల రూపంలో భూమిపైన పుడుతూ ఉంటారు. మా యొక్క అంశతోనే నువ్వు భూమి మీద జన్మించావు, నీలో కలి అంశ కూడా ఉన్నది. దేవతల పైన పైచేయి సాధించడానికి మేము కఠోరమైనటువంటి తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుని నిన్ను తయారు చేసుకున్నాము. పరమశివుడు నిన్ను స్వయంగా తయారు చేశాడు. నాభి పైభాగమంతా కూడా వజ్ర శరీరంగా నిర్మించాడు పరమశివుడు. నాభి కింది భాగమంతా కూడా కోమల శరీరం. ఎంతో కష్టపడి నిన్ను మేము తయారు చేసుకున్నాము, భూలోకానికి పంపించాము. ఇప్పుడు నువ్వు కనుక ప్రాయోపవేశం చేసి మా యొక్క ఆశల్ని చంపేసి మా యొక్క ఆశలపై నీళ్లు జల్లి వచ్చేస్తే కనుక మళ్ళీ మేము నీలాంటి వాడిని తయారు చేసుకోవాలి అని అంటే మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు చేయాలి. దయచేసి అలాంటి పని చెయ్యకు, మా యొక్క పనిని నువ్వు భూమి మీద ఉండి పూర్తి చేయి అని చెప్పి మళ్ళీ పంపించారు. అప్పుడు మళ్ళీ పైకి వచ్చేశాడు. ఈ సూక్ష్మం కూడా చెప్పాడు కృష్ణుడు. దుర్యోధనుడికి నాభి పైభాగంలో ఏ అస్త్రం వేసినా కూడా పడదు, ఏ అస్త్రంతో దాడి చేసినా కూడా కీడు జరగదు. ఆంజనేయ స్వామిలాగా వజ్రదేహుడు నాభి పైభాగం అంతా కూడా. నాభి కింది భాగం మాత్రమే కోమలమైనటువంటి శరీరం. భీముడితో పోలిస్తే దుర్యోధనుడు అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగిన వాడు. ఈ విషయంలో భీముడికి దేహం అంతా కూడా ఒకటే, అంతా కూడా కోమలంగానే ఉంటుంది. సాధన చేత గట్టి దేహం ఏర్పడింది తప్పితే సహజ సిద్ధంగా కాదు. కావున అమానుషమైనటువంటి శరీరం కలిగినటువంటి దుర్యోధనుణ్ణి అమానుషమైనటువంటి చర్యల ద్వారానే మనం సంహరించగలము. ధర్మయుద్ధం చేస్తే కుదరదు. కావున ఈ సందర్భానికి ఇదే ధర్మము, భీముడు చేసిందే సరైనది అని ధర్మరాజుకు పరిపరి విధాలా ఉపదేశించాడు. ధర్మరాజు యొక్క శంకను పోగొట్టాడు కృష్ణ పరమాత్మ. దాంతో ధర్మరాజాదులందరూ కూడా ఎంతో సంతోషించారు. చక్కగా హస్తినాపురానికి బయలుదేరారు. స్వస్తి.